కేటీఆర్ పై వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విమర్శలు చేశారు. కేటీఆర్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గ్రేటర్ వరంగల్లోని 56వ డివిజన్లో సుమారు 3,70,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నాగరాజు శ్రీకారం చుట్టారు. మరో వారం 10 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామంటున్న వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వర్ధనపేట నియోజకవర్గంలో గ్రేటర్ వరంగల్ సంబంధించి 55, 56 డివిజన్ల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 3,70,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు హన్మకొండలోని గోపాల్పూర్ కల్లుమండవ జంక్షన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి సంబంధించిన విగ్రహానికి కూడా భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనితో పాటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అతను బైక్ ర్యాలీ చేయడానికి సన్నద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నియోజకవర్గంలో ఈ రోజు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఈ రోజు సుమారుగా 3.5 కోట్లతోని 55, 56 డివిజన్లలో రోడ్లు అలాగే డ్రైనేజీలు ఈరోజు శంకుస్థాపన గోపాల్పూర్ అండ్ భీమారం 55, 56 డివిజన్లలో శంకుస్థాపనలు చేయడం జరిగింది. అలాగే రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం 100% గెలుస్తుంది. అమర్కాలే హామీలు ఇచ్చి పార్టీ మోసం చేసిందని చెప్పేసి నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది, ఒక కార్టూన్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఏ విధంగా చూడాలి కేటీఆర్ వ్యాఖ్యలు? వాడి కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన రాష్ట్రానికి పట్టిన చీడపురుగు వాడు. ఏదైతే కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకున్న ధనాన్ని అంతా తెచ్చి పేద ప్రజలకు పంచమను, అప్పుడు వాని కోసం గొప్పగా చెప్పుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్న పరిస్థితి, కానీ అది ఎంతవరకు నెరవేరుతుంది? దీంతో పాటు ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవి ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఎన్నికలు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నా వెనుకడుగు వేస్తున్నారు? ఏ మాత్రం వెనుకాడుగు వేస్తలేం, ధైర్యంగా ముందు పోతున్నాం. కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు యొక్క ఏదైతే 8 days 10 days టైం అడిగింది దాని ప్రకారంగా 100% కాంగ్రెస్ ఎలక్షన్ కు పోతుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఈ లోపు ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? 100% కోర్టు ఏది తీసుకున్నా కూడా ఈసీ ఏది తీసుకుంటుందో దాని ప్రకారం ముందుకు పోతుంది. ఓవరాల్ కూడా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టు అనుమతి ఇవ్వకుండా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మేము అన్ని క్లియరెన్స్ చేసాం. దాంతోపాటు ఎన్నికలకు సంబంధించి కూడా మరొక వారం 10 రోజుల్లో కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్తున్నారు. దాంతోపాటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అతను మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి విమర్శిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానంటి, వరంగల్.